నిర్గమకాండము 10వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 10వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు ఫరో సేవకులు అతన్ని చూచి, ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా ఉండును, తమ దేవుడైన యెహోవాను సేవించుటకు ఈ మనుషులను పోనిమ్ము, ఐగుప్తు దేశము నశించినదని నీకు ఇంకానూ తెలియదా అని చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవా, జీవాధిపతివైన యేసయ్య, ఈ దినాల్లో తండ్రి అపవాది వేస్తున్న దాడులను గ్రహించుటకు మాకు ఆత్మజ్ఞానమును మీరు దయచేయండి. దేవునికి స్తోత్రములు. మనుషుల యొక్క మనోనేత్రాలు వెలిగింపబడినట్లు సహాయము చేయండి. నిబిడలు అపవాది వేస్తున్న అగ్ని బాణములకు లోబడకుండా వారు జయించేవారిగాను, నీ వాక్యమును గ్రహించేవారిగాను ఉండుటకు సహాయమును చేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూస్తే ఫరో సేవకులు మోషేని అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు. మోషే ఎవరు? ఇశ్రాయేలు ప్రజలని విడిపించడానికి వచ్చిన రక్షకుడిగా ఇశ్రాయేలు సమాజానికి దేవుడు ఏర్పాటు చేసిన వ్యక్తి మోషే. ఈ మోషేని అక్కడ ఉన్న ఫరో సేవకులు ఏమంటున్నారంట, వీడు ఎన్నాళ్ళ వరకు మనకి ఉరిగా ఉంటాడు. ఈ రోజుల్లో కూడా ఈ మాటని చాలామంది దైవజనులు మోస్తూ ఉన్నారు. ఎందుకంటే దైవజనులు వారి జీవితంలో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని శ్రమలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా దేవుని పనిని ఎలాగైనా చెయ్యాలి అని ప్రయాసపడతా ఉంటారు. దేవుని పని ఆగకూడదు, సాగిపోవాలి అని వారికి దేవుడు ప్రేరేపించిన జ్ఞానమును బట్టి, దేవుడు వారికి ఇచ్చిన భారమును బట్టి వారి వారి పరిధిలో వారు పని చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అలానే మోషే కూడా ఇశ్రాయేలీయుల మూల్గును విన్న దేవుడు తన ప్రజలని విడిపించడానికి దైవజనుడిని పంపించినప్పుడు ఐగుప్తులో ఉన్నవారు మాట్లాడే మాటలు అవమానకరంగా ఉన్నాయి. ఎందుకు అవమానకరంగా ఉన్నాయి అంటే, వీరికి ఇశ్రాయేలీయుల్ని పంపించడము ఇష్టము లేదు. ఇశ్రాయేలీయులు వీరికి వెట్టి చాకిరి చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతున్నారు. వారిలాగా కష్టపడి పనిచేసే మనుషులు ఎవరు వీరికి దొరకరు. ఇశ్రాయేలీయుల్ని తన దగ్గర ఉంచుకొని ఊర్లు కట్టించుకుంటున్నాడు. అలానే తన రాజ్యమునకు సంబంధించిన పట్టణాలని, పురాలని కట్టించుకుంటున్నాడు ఫరో. అటువంటి ఫరోకి ఇశ్రాయేలీయుల్ని తన దగ్గర నుండి పంపించడం ఇష్టము లేక వారిని నానా విధాలుగా శోధిస్తూ ఉంటాడు. అయితే
ఫరో అనుకుంటూ ఉన్నాడు, ఇశ్రాయేలుల్ని పంపించకపోతే నాకు బాగుంది, వీరు వెళ్ళిపోతే నా పని ఏమిటి అని ఆలోచించుకుంటూ ఉన్నాడు. ఆ క్రమములో దేవుడు వారి మీదకి రప్పిస్తున్న శ్రమని, కష్టాలని బట్టి దేవుని ప్రజలు నష్టపోవడం లేదు, కానీ ఫరోనే నష్టపోతూ ఉన్నాడు. తెగుళ్ళ వల్ల, వడగళ్ళ వల్ల, రకరకాలైన రోగాల వల్ల, రకరకాలైన వ్యాధుల వల్ల జంతువులు కానీ ఆస్తులు కానీ ఆ ఫరోకు ఉన్న తనకు కలిగిన సమస్తాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాడు. కానీ దేవుని ప్రజల్ని పంపించడానికి మాత్రము ఇష్టపడలేదు. అయితే వీటికి కారణంగా ఎవరిని చూపిస్తూ ఉన్నారంట? దైవజనుడిని చూపిస్తూ ఉన్నాడు. ఈ మనుష్యుడు మనకి ఉరిలాగా ఉన్నాడు. ఈ మనుష్యులు మనకి చావును తెచ్చేవారిగా ఉన్నారు. ఈ మనుష్యులు మనకి మన ఐగుప్తు మీదకి శాపమును తెచ్చేవారిగా ఉన్నారు అని దైవజనుణ్ణి నిందించడం ప్రారంభించారు. ఐగుప్తులో ఉన్న ప్రజలు కానీ, ఆ రాజు దగ్గర ఉన్న తన పని చేసేవారు కానీ. ఈ రోజుల్లో కూడా విశ్వాసులకు ఉన్న కష్టాలను బట్టి, శ్రమలను బట్టి దైవజనులు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మోషే ద్వారా ఎలా అయితే దేవుడు కార్యాలు చేశాడో, ఈ దినాల్లో కూడా ఆయన అనేక విధములైన కార్యాలు చేయడం ప్రారంభించినప్పుడు ఆ రోజు ఫరో మనుషులు ఎలా అయితే, ఐగుప్తు ప్రజలు ఎలా అయితే దైవజనుల్ని వాడు వీడు అని ఎలా మాట్లాడారో, ఈరోజు కూడా దేవుని పక్షమున నిలవబడిన దైవజనులని, దేవుని పక్షమున నిలవబడి ఎలాగైనా దేవుని పరిచర్య చెయ్యాలి అని ప్రయాసపడుతున్న వారిని అనకూడని మాటలను అంటూ బాధపరిచేవారు కూడా వచ్చేసారు. అయితే అపవాది ఇలాంటి దాడులు చేస్తూ ఉన్నప్పుడు అపవాది దైవజనుల మీద లేనిపోని నిందలను, అవమానాలను తీసుకొని వస్తూ ఉన్నప్పుడు చాలామంది విశ్వాసులు ఏం చేస్తారో తెలుసా? నమ్మేస్తారు. అవునా, నిజమా, ఇలా జరిగిందా, నిజమేనంటే కదా, మనము చూడలేదు, మనము వినలేదు, మనకు దానిని గురించిన ఏ సమాచారము తెలియదు. కానీ ఒక వ్యక్తి చెప్పిన మాటలను బట్టి ఏం చేస్తాము? ఏకీభవించడం ప్రారంభిస్తాం. అలా ఏకీభవించడం వలన అపవాదికి మనము కూడా ఒక ఆయుధంగా మారిపోతూ ఉంటాం మనకి తెలియకుండానే. లోకము ఈ మధ్య దైవజనుల మీద మొదటిగా దాడులు చేస్తే సంఘము ఆటోమేటిక్గా ఏమైపోయింది? చెదిరిపోయింది. సంఘానికి ఎవరు రారు. ఏ విశ్వాసి కూడా ఫలానా దైవజనుడు ఇలా అంటలే, ఆయన ఇలా అంటలే అని చెప్పేసి వెళ్ళడము ఆగిపోతారు. కాబట్టి అపవాది దేవుని పక్షమున నిలబడిన వ్యక్తుల మీద దాడి చేయడం ప్రారంభిస్తూ ఉన్నప్పుడు క్రైస్తవులమైన మనమేమి చేయాలంట? అన్నిటినీ కూడా నమ్మకూడదంట. హల్లెలూయా. మనము చూస్తేనే నమ్మాలి, మన చెవుల ద్వారా వింటేనే నమ్మాలి. అంతేకాని ఎవరో చెప్పారు అని, ఏదో చెప్పారు అని
దైవజనుడిని అవమానకరంగా మాట్లాడినప్పుడు దేవుడు ప్రతి మాటను వింటున్నాడు అని ఫరో మర్చిపోయాడు, అతని సైనికులు కూడా మర్చిపోయారు. అయితే దేవుడు చాలామందికి అర్థము కాని విషయం ఏమిటంటే, దేవుడు తనకంటే కూడా తన పని చేస్తున్న దైవజనుల్ని అధికంగా ప్రేమిస్తాడు ఆయన. ఎందుకంటే మనమైనా కూడా అంతే. మన ఇంట్లో పిల్లలు ఒకడు బాగా పని చేస్తున్నాడు అనుకోండి, వాడికి ఏం చేస్తుందమ్మా, 2 ముద్దల అన్నం ఎక్కువ పెడుతుంది. లేకపోతే టయానికి సమయానికి భోజనానికి రాకపోతే వాడి కొరకు అన్నం ఏం చేస్తుంది, తీసి పక్కన పెడుతుంది. ఏదైనా కూడా శ్రేష్టంగా ఇవ్వడానికి ఇష్టపడతారు. ఇంట్లో పనులు అందుకుంటున్నా, సహకారులుగా ఉన్నా, ఏ పని చేస్తూ ఉన్నా కూడా తల్లిదండ్రులు గమనిస్తూ పిల్లల అవసరతలను కూడా తీరుస్తూ ఉంటాడు. మనుషులను కలిగిన మీ బిడ్డలే అంత విలువగా మీరు చూసుకుంటూ ఉన్నప్పుడు ఆయన పనిచేస్తున్న దైవజనుల్ని దేవుడు తన కనుపాపతో పోలుస్తున్నాడు. హల్లెలూయా! ఆయన బిడ్డలని, ఆయన పనిచేస్తున్న దైవజనుల్ని ముట్టినవాడు దేవుని కనుగుడ్డును ముట్టిన వాడితోటి సమానం అంటున్నాడు దేవుడు. ఈరోజు మనకి తెలియకుండానే చాలామంది దైవజనుల మీద మనం కూడా ఏం చేస్తూ ఉంటాము, చూడని దానిని గురించి మాట్లాడుతూ ఉంటాం. అయితే ఆ అపరాధము వలన, ఆ పాపము వలన మన ఇంటిలోనికి చీకటి వస్తుంది. ఎందుకంటే ఫరో యొక్క సైనికులు మొదటిగా ఇశ్రాయేలు ప్రజలని నడిపించడానికి వచ్చిన నాయకుడిని అవమానకరంగా తగ్గించి మాట్లాడతారో ఆటోమేటిక్గా ఆ వింటున్న ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏమైపోతారు, ఒకంత బలహీనపడతారు. అరే ఇదేంటి, ఈయనను గురించి, మోషేను గురించి ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు, నిజంగా ఈయన మమ్మల్ని నడిపించగలుగుతాడా, నిజంగా మమ్మల్ని కనానుకు తీసుకొని వెళ్తాడా, ఈ ఫరో చేతిలో నుండి విడిపించగలుగుతాడా లేదా అని ఫరో ఎప్పుడైతే ఈ మోషేని తగ్గించి మాట్లాడతాడో విశ్వాసులకి ఆటోమేటిక్గా ఏమొచ్చింది, బలహీనత వస్తుంది. ఆ బలహీనత వలన మోషేని నమ్మరు. ఆ బలహీనత వలన అహరోన్ని కూడా నమ్మరు. నమ్మని వారు వారిని వెంబడించడము మానేస్తారు. ఈరోజు చూడండి, ఎక్కడ పట్టినా ఎక్కడ చూసినా ప్రతి ఒక్క దైవజనుడి మీద ఏదో ఒక నేరారోపణ చేస్తూనే ఉంటారు. దైవజనులేమి దేవుళ్ళు కాదండి, వారు కూడా విశ్వాసుల కన్నా ఇంకాస్త బలంగా ఉండి దేవుని పనిని చేస్తూ ఉంటారు. అంతేకాని దైవజనుడేమి దేవుడు కాదు, దైవజనుడేమి దేవుని స్థానములో నియమింపబడిన వారు కాదు. అయితే దేవుని పని కొరకు ఏ శ్రమైన, ఏ కష్టమైన, ఏ శోధన వచ్చినా కూడా నేను నిలబడతాను అనే నమ్మకమైన వ్యక్తి, ఆయన ఇంటిలో నమ్మకంగా పనిచేసే వ్యక్తిని దేవుడు తన గృహములో చేర్చుకొని అతనికి నాయకత్వాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి దేవుని ఇంటిలో పనిచేసే వారిని దేవుడు ముట్టనివ్వడు. హల్లెలూయా! దైవజనుడికి ఉన్న ఆ గొప్ప బిరుదును బట్టి వారు దేవుని చేయి పట్టుకొని నడుస్తారు. దేవుడు ఏ పని అప్పగించినా కూడా అది మాకు చేత కాదు అని చెప్పడానికి ఇష్టపడరు.
ఒక్కొక్కసారి మా జీవితంలో కూడా మేము చూసుకుంటున్నప్పుడు ఒక్కొక్కసారి దేవుడు ఈ పని చేయి, ఆ పని చేయి అని చెప్తా ఉంటాడు. మేమనుకుంటాము, అయ్యా ఈ పని చేయడానికే మా దగ్గర ఉన్న డబ్బు కానీ మాకు ఉన్నవి సరిపోతున్నాయి, వీటిని బట్టే మాకు సరిపోతుంది, ఇంకా ఎలా చేయాలి అని దేవుణ్ణి అడుగుతామే కానీ అంత ఎక్కడ చేస్తామయ్యా, మా వల్ల కాదు అని ఏ రోజు కూడా మేము దేవునితో చెప్పలేదు. హల్లెలూయా. దేవుడు ఏ పని చేయమని చెప్పినా దేవునిపై ఆధారపడి బ్రతికేవాడే దైవజనుడు. అలాంటి దైవజనుల్ని వారి మీద ఏదో ఒకరు నేరారోపణ అపవాది చేయడం ప్రారంభిస్తే విశ్వాసులు దైవజనుడు చెప్పిన వాక్యాన్ని వినరు, దైవజనుడు చేస్తున్న ప్రార్థనని అంగీకరించరు, దైవజనుడు నడిపిస్తున్న నడిపింపుకు లోబడకుండా ఉన్నప్పుడు అపవాదికి దేవుని ప్రజలను దారి మళ్లించడము చాలా ఈజీ. ఈరోజు అపవాది చేస్తున్న సంఘము మీద చేస్తున్న దాడి ఇది. ఇశ్రాయేలుని పంపించడం ఇష్టము లేకపోతే ఇష్టము లేదు, నేను పంపించను అని చెప్పాలి ఫరో. ఒకసారి వెళ్ళమంటాడు, ఒకసారి ఉండు అంటాడు, ఒకసారి వెళ్ళి నా కొరకు ప్రార్థన చేయండి అంటాడు, ఇంకొకసారి మీరు అసలు వెళ్ళనే కూడదు అని తన మనస్సును ఎలా అంటే అలా తిప్పుకుంటూ ఉన్నాడు ఫరో. అయినా దైవజనుడు విసుగక ఒక్కొక్కసారంట మోషేని ఫరో యొక్క సంస్థానములో నుండి ఈ మోషేని బయటికి గెంటించేసేవాడంట, తోలివేసేవాడంట. ఎంత కఠినమైన ఈ ఫరో స్వభావము ఎంత కఠినమైనా కూడా దైవజనుడికి ఉన్న మనసు ఏమిటంట, ఎలాగైనా ఈ ఐగుప్తు నుండి దేవుని ప్రజల్ని విడిపించాలి, ఎలాగైనా వారి నిట్టూర్పులను ఆనందంగా మార్చడానికి ఇక్కడ నుండి కానానుకు తీసుకొని వెళ్ళాలి అనే ఒక మంచి ఉద్దేశముతోటి నిందలు భరిస్తూ ఉన్నారు, అవమానాన్ని భరిస్తూ ఉన్నాడు. గెంటి వేస్తే మరలా పిలుస్తాడు, గెంటి వేసినట్టు ఉండక మరలా పిలుస్తాడు. అయినా అవమానము పడుతున్న ప్రతిసారి కూడా దేవుని వైపు చూస్తూ ఫరో పిలిచినప్పుడు అదే విధేయతతోటి అక్కడ వెళ్ళి నుంచుండేవాడు మోషే. ఈరోజు కూడా దేవుని ప్రజలకు కావలసిన ఆత్మీయ వాక్యమును, దేవునికి ప్రజలకు కావలసిన శరీర సంబంధమైన రోగాల నుండి విడిపించడానికి, దేవుని ప్రజలు ఆశీర్వదింపబడడానికి, వారి జీవితంలో మేలుని ఎలా పొందుకుంటారు, వారు ఏమి చేస్తే పాపానికి దూరంగా ఉంటారు, వారు ఏం చేస్తే దేవునికి దగ్గరగా ఉంటారు అని దైవజనులు ఇలాంటి మాటలు చెబుతూ ఉన్నప్పుడు వాటిని విశ్వాసులకు వినబడనివ్వకుండా అపవాది ఏం చేస్తూ ఉన్నాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెట్టేస్తాడు. ఒక ఆయనకి డబ్బు పిచ్చి అంటాడు, ఇంకొక ఆయనకేమో కోపం అంటాడు, ఇంకొక ఆయనకేమో అహంకారం అంటాడు, ఇంకొక ఆయనకేమో ఈయన సరిగా లేడంటాడు, ఈయన చూపు మంచిది కాదంటాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు. మోషేకి ఏం పేరు పెట్టాడంట, ఇతను మాకు ఉరిగా ఉన్నాడు. ఎందుకు ఉరిగా ఉంటాడు దైవజనుడు? దేవుని ప్రజల్ని విడిచిపెడితే అది ఐగుప్తులకు ఉరి కాదు. దేవుని ప్రజల్ని అక్కడ నుండి ఆ సంఖ్యల నుండి విడిపించుకొని తీసుకొని వెళ్తే
ఇశ్రాయేలు ప్రజలకి ఏమి ఉరి కాదు, కానీ అతనికి పంపించడము ఇష్టము లేదు. అన్ని లక్షల మంది ఆ ఊరు, ఆ దేశమును ఖాళీ చేసి వెళ్తే ఐగుప్తు ఎలా అయిపోయిందంట? అరణ్యములాగా మారిపోయింది, ఎడారిలాగా మారిపోయింది. అవన్నీ ఆలోచించుకుంటూ దేవుని ప్రజల్ని ఇబ్బంది పెడుతూ తిరిగి ఏమంటున్నాడు? ఈ దైవజనుడు, ఈ మనుష్యుడు మన ఐగుప్తుకు ఉరిగా ఉన్నాడు. రోజు లోకములో ఉండేవారు వారి పాపాన్ని వారు విడిచిపెట్టుకోక, వారి పాపాన్ని వారు అసహించుకోలేక దైవజనుల మీద తిరగబడతా ఉన్నారు. దైవజనుడు దేవుని వాక్యమును బోధిస్తుంటే ఈ వాక్యము మాకొద్దు అని తృణీకరించడమే కాదు, వారి మీద ఏం చేస్తున్నాడు? శరీర సంబంధమైన దాడులు చేస్తున్నాడు. మానసికంగా నలిపేయడానికి చెడ్డ మాటలలో మాట్లాడుతూ ఉన్నారు. అయినా దైవజనుడు ఎక్కడా కూడా భయపడడు. హల్లెలూయా! ఎందుకంట వీరిని నడిపిస్తున్న దేవుడు వారిలో ఉన్న అపవాది కంటే బలమైన వాడు, శక్తి గలవాడు. కాబట్టి ఎన్ని అవమానాలైనా భరించడానికి నిలబడిన వాడే దైవజనుడు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాటికి లోబడకుండా వాటిని జయించుకుంటూ తిరిగి దేవుని పనికి నిలబడగలిగిన వాడే దైవజనుడు. అలాంటి దైవజనుడిని అవమానకరంగా మాట్లాడినప్పుడు దేవుడు అంటాడు, మోషే, నీ చెయ్యి ఆకాశం వైపు ఎత్తు, నీ కర్రని ఆకాశము వైపు చూపించు. ఈ ప్రజలు వారి ఐగుప్తు ప్రాంతం అంతా కూడా చీకటితో నింపబడుతుంది అని దైవజనుడికి దేవుడు చెప్పిన వెంటనే బయటకు వచ్చి, దేవుడు ఎలా అయితే ఆకాశము వైపు తన చెయ్యిని ఎత్తమని దైవజనుడికి చెప్పాడో, అలా చెయ్యి ఎప్పుడైతే మోషే ఎత్తుతాడో కటిక చీకటి అంధకారము 3 రోజులు ఐగుప్తుని ఏలిందంట. ఆ 3 రోజులు కూడా ఏ మనిషి ఎక్కడ కూర్చున్నాడో అక్కడే ఉన్నాడంట. ఎవ్వరు కూడా లేచి వారి పనులు చేసుకోలేదంట. ఈరోజు దేవుని ప్రజల్ని ఆపడము, దేవుని ప్రజలని, దైవజనుల్ని హింసించడము లోకం అది సంతోషం అనుకుంటే అది ఒక రోజు వారికి ఉరిగాను వారి జీవితాల్లో చీకటిని నింపుతుంది. దానికి కూడా మరల దేవుణ్ణే అంటారు. ఏమంటారు? ఆయన చూడయ్యా, దేవుడు అంట ఇలా బాధ పెట్టచ్చా, ఇలా కష్టపెట్టచ్చా, ఇలా శ్రమ పెట్టచ్చా అంటారు. మరి దేవుని పక్షమున నిలవబడిన దైవజనులనైనా విశ్వాసులనైనా కష్టపెట్టినప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోడు. ఏదో ఒకరోజు వారికి తిరిగి ప్రతిఫలాన్ని 100 రెట్లు ఎక్కువ ఇస్తాడు. ఎందుకంటే దేవునికి ఒక గుణం ఉంది, మంచి అయినా చెడైనా మనం ఇస్తే దానికి తిరిగి 100 రెట్లు మనకి ఇచ్చేస్తాడు. అది గ్రహించుకోలేకపోతూ ఉన్నాడు ఫరో సైన్యము, ఫరో ప్రజలు, అతని దగ్గర పనిచేసేవారు ఎవ్వరు కూడా గ్రహించుకోలేకపోతూ ఉన్నారు. తిరిగి దైవజనుణ్ణి, దేవుని దూషిస్తూ ఉన్నారు. 3 రోజులు వారు ఆ కటిక చీకటిలో ఒకరినొకరు తవుడుకుంటూ బ్రతికారంట. అయితే వారికి ఎదురుగా ఉన్న ఇశ్రాయేలీయుల ఇంటిలో మాత్రము ఎటువంటి చీకటి లేదంట. హల్లెలూయా! అవునండి, అపవాది దాడులు చేస్తూ ఉన్నప్పుడు అపవాది దేవుని ప్రజలను, దైవజనుల్ని
తృణీకరించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సంఘము పాడైపోయిద్ది, సంఘము చెదిరిపోయిద్ది. సంఘములోనికి దేవుని ప్రజలు చేరడానికి ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరో తెలుసా? వారు పాస్టర్లు అంటండి, వారు సేవకులు అంటండి, వారే ఇలా ఉన్నారు అని ఏం చేస్తారు? విశ్వాసులకి అల్ప విశ్వాసాన్ని తయారు చేయడానికి అపవాది ఇలాంటి దాడులు చేస్తూ ఉన్నాడు. ఆ దాడులకి ఎవరైతే లోబడిపోతారో వారి జీవితాన్ని చీకటి ఏలుతుంది. వారి జీవితాన్ని అపవాది ఏలుతూ ఉంటారు. కటిక చీకటిలో వారు బ్రతకవలసి వస్తుంది. ఇశ్రాయేలీయులైతే ఆ 3 రోజులు ఐగుప్తులు చీకటిలో ఉన్నారు, కష్టములో ఉన్నారు, ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో ఉన్నారు. దేవుని నమ్మిన, దైవజనుని నమ్మిన ఇశ్రాయేలు ప్రజలైతే ఎటువంటి చీకటిలో లేకుండా చక్కటి వెలుతురులో ఉన్నారంట. హల్లెలూయా! ఇశ్రాయేలు ప్రజలు ఫరో మోషేని ఎంతగా అవమానించి నిందించి మాట్లాడినా ఇశ్రాయేలు ప్రజలు మోషే మన కొరకు వచ్చాడు, మనల్ని విడిపించడానికి వచ్చాడు అని అతని స్వరాన్నే వింటున్నారు. కాబట్టి ఏ చీకటి కూడా ఇశ్రాయేలు కుటుంబాల్లో లేదు. హల్లెలూయా! ఈరోజు మనము కూడా వాక్యములో లేని వ్యక్తి మాటలు, యేసు ప్రభువుని కనుగొనని వ్యక్తుల మాటలు వింటూ ఉంటే మనము కూడా మనకు తెలియకుండానే అంధకారములోనికి వెళ్తాం. మనము కూడా మనకి తెలియకుండానే చీకటి జీవితాల్లో జీవిస్తూ ఉంటాం. అది ఒక దినము మనకు ఉరిగా మార్చబడుతుంది అని దేవుని లేఖనాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. హల్లెలూయా! యేసు ప్రభు మార్గము నుండి తప్పించడానికి, యేసు ప్రభు మార్గమును చెడిపివేయడానికి, యేసు ప్రభు సజీవమైన వాక్యము విశ్వాసుల హృదయాల్లో పని చేయనీయకుండా అపవాది అనుమానం అనే బీజాలు నాటుతూ ఉన్నప్పుడు దాన్ని గ్రహించగలిగిన శక్తి ఒక్క దైవజనుడికి మాత్రమే ఉంటుంది. హల్లెలూయా! ఒక సంఘము ఉంటే ఆ సంఘములోని విశ్వాసి దైవజనుడితో మాట్లాడుతూ ఉన్నప్పుడు అతని యొక్క ఆత్మీయ జీవితము దైవజనుడికి ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇతను ఆత్మీయ స్థితిలో ఎంత బలంగా ఉన్నాడు, ఎంత బలహీనంగా ఉన్నాడు అని దేవుని ఆత్మ జ్ఞానము ద్వారా గ్రహించగలిగే దైవజనుల్ని చెడ్డగా చూపించాలి అని అపవాది ప్రయత్నము చేస్తూ ఉన్నప్పుడు విశ్వాసులైన వారు ఏం చేయాలో తెలుసా? ఈ మాటలు చెబుతున్న వ్యక్తికి వాక్యము తెలుసా? ఈ మాటలు మాట్లాడుతున్న వ్యక్తికి దేవుని వాక్యము సంపూర్ణముగా తెలుసా? దేవుని మార్గములో నడుస్తున్నాడా లేదా? దేవుని మాటకు వ్యతిరేకంగా ఉన్నాడా? దేవుని వాక్యమునకు లోబడి ఉన్నాడా లేదా అని ఎవరైతే గ్రహించుకుంటారో అపవాది మాటలు మన హృదయాలలో కార్యము చెయ్యవో. హల్లెలూయా! అపవాది మన హృదయంలో కార్యము చెయ్యలేదనుకోండి, మన గృహాల్లో వెలుగే ఉంటుంది. హల్లెలూయా! వాడు ఏం చేయడండి, ఒక్క అనుమానం అనే బీజాన్ని వేస్తాడంతే. ఆయన ఇలా అంట కదా అంటాడు, ఇది అని కూడా చెప్పడు, ఇలా అంట కదా. మొదటి నుండి అపవాది స్వభావమే అది. అపవాది యొక్క లక్షణమే దేవుని స్వరూపమందు తయారు చేయబడిన వ్యక్తులలో దేవుని వాక్యమును ఫలించకుండా, ఆయన మాట ఫలించకుండా అనుమానాలు అనే బీజాలను నాటుతూ ఉన్నాడు అపవాది. ఆ బీజాలు ఈ రోజుటికి కూడా అపవాది వేస్తూనే ఉన్నాడు. దైవజనులు అంతకన్నా బలంగా పని చేయడము చేస్తూనే ఉన్నారు. హల్లెలూయా!
విశ్వాసులైన మనము, విశ్వాసులమైన మీరు అపవాది వేస్తున్న మాటలకి లోబడకుండా ఎలా అయితే ఇశ్రాయేలు ప్రజలు దైవజనుడి మాటకు విధేయత చూపించారో, దైవజనుడు కనానుకు తీసుకొని వెళ్తాను, ఈ ఐగుప్తులో నుండి మిమ్మల్ని దాటిస్తాను అని చెప్పిన మాటకి విధేయతను వారు చూపించినప్పుడు, ఈ మనుషులు ఎవరైతే దైవజనుల్ని అనకూడని మాటలు అవమానకరంగా మాట్లాడారో అదే వారి జీవితంలో నిలబెట్టి ఇశ్రాయేలు ప్రజల్ని దాటించాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదామండి. ఇశ్రాయేలు ప్రజల్ని తృణీకారంగా మాట్లాడినప్పుడు వారి ఇంటిలో ఉన్న మొదటి కుమారులందరూ కూడా చంపబడినట్లు బైబిల్లో వ్రాయబడి ఉంది. అన్నాడు కదా దైవజనుణ్ణి, ఇతను మాకు ఉరిగా ఉన్నాడు అని. దైవజనుణ్ణి ఆయన చెయ్యని పనిని ఆయన మీద నేరము మోపాడు కదా, వీరు మాకు ఉరిగా ఉన్నారు, వీడు ఎవడు అని మాట్లాడారు కదా. ఆ మాటను గుర్తుపెట్టుకోవడానికి ఐగుప్తులో ఉన్న ప్రథమ సంతానం అంతటిని దేవుడు రాత్రికి రాత్రే మొత్తాడంట. హల్లెలూయా. చీకటి అనేది మనుషుల జీవితాలని పాడు చేసేదిగా, మనుషులకి దేవుని మార్గమును చూపించకుండా, దేవుని కార్యాలు తెలియజేయనీయకుండా చీకటి పని చేస్తూ ఉంటే, వాక్యం అనే వెలుగు తెలిసిన మనము, దేవుని కార్యాలు గ్రహిస్తున్న మనము దైవజనులకు వ్యతిరేకంగా మాట్లాడడానికి వీల్లేదు. హల్లెలూయా. ఎందుకంటే నిజంగా ఏ దైవజనుడు గురించి మనకి తెలియదు. అది కూడా ఎలా చేస్తాడో తెలుసా? ఒక వ్యక్తికి మంచి పేరు వస్తుందనుకోండి, అక్కడ వేస్తాడు రాయి. ఇతను మంచివాడు అని ఒకరంటే చాలు, ఇతను ఎలాగైనా చెడ్డవాడు అని చూపించాలి అని పొరపాటున దైవజనుడు ఎవరినైనా కోపంగా మాట్లాడాడు అనుకోండి, వెంటనే దాన్ని పెద్ద చేసి చెప్తా ఉంటాడు. దైవజనుడి కోపం ఉండొచ్చా? బైబిల్లో కోపం పాపం అన్నాడు కదా దేవుడు. కోపాల్లో కూడా రకాలు ఉంటాయి. ఒక మనిషిని పాపములో నుండి బయటికి లాగినప్పుడు కోప్పడితే తప్పులేదు, కానీ వాళ్ళు ఏమి చేయకుండా కూడా కోప్పడితే అది పాపం. మనిషి ఏ తప్పు చేయకుండా అన్యాయంగా అతని మీద అరిస్తే పాపం. అలా కాకుండా తప్పు చేస్తూ ఉన్నప్పుడు, ఆ తప్పు దైవజనుడి కంటికి కనపడుతూ ఉన్నప్పుడు కోపపడాలి దైవజనుడు. అంతమందిని నడిపిస్తూ ఉన్నప్పుడు మోషే కూడా కోపడ్డాడు. దాన్ని దేవుడు తప్పుగా అనలేదు, దాన్ని పాపంగా దేవుడు అనలేదు. అయితే దేవుని వాక్యములో ఉన్న దేవుడు కోపపడ్డం పాపం అన్నాడు కదా, మరి కోపం ఉండొచ్చా అంటారు. సరిచేసే కోపం మంచిదే, కానీ సరి చెయ్యకుండా ఉన్న కోపము ఫరో చేశాడు. వీరు అన్యాయంగా ఏం అడగడం లేదు, మేము ఎక్కడి నుండి అయితే వచ్చామో అక్కడికి తిరిగి వెళ్ళిపోతాము అని న్యాయంగా అడుగుతుంటే కోప్పడుతున్నాడు, విసిగించుకుంటున్నాడు, వారిని అసహించుకుంటున్నాడు, వారిని తిడుతున్నాడు, బయటికి గెంటేస్తున్నాడు, అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నాడు. అయినా కూడా రాజు కాబట్టి అది ఎవ్వరికి కూడా కోపంగా అనిపించలేదు, పాపంగా అనిపించలేదు. కానీ అన్నిటిని చూస్తున్న దేవుడు, అన్నిటిని వింటున్న దేవుడు, పరీక్షిస్తున్న దేవుడు ఒక దినాన్ని వారి కొరకు నియమిస్తాడు ఖచ్చితంగా. ఆ దినమును నియమించినప్పుడు ఆ మనిషిని విడిపించడం ఎవ్వరి తరము కూడా కాదు. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల్ని హింసించిన దానికి, దైవజనుడిని దూషించిన దానికి ఆ పట్టణములో అటువంటి అంగలార్పు
ఎవరు ఎప్పుడు కూడా వినలేదంట. ఒక్క ఇంట్లో ఒక వ్యక్తి చచ్చిపోయారనుకోండి, కనీసం 100 మంది ఏడుస్తాం. 100 మంది కాకపోయినా 50 మంది అయినా ఏడుస్తారు. ఆ సౌండ్కి సగం ఊరు వినబడుతుంది. అలాంటిది ప్రతి ఇంటిలో ఉన్న మొదటి కుమారుడు చనిపోతే ఇంకా దేశములో ఉన్న కేకలు, అరుపులు భూమి మీద ఎక్కడా వినబడలేదు. అలాంటి కష్టము వచ్చేదాకా ఫరో దేవుని ప్రజల్ని తృణీకరిస్తానే ఉన్నాడు. దేవుని దగ్గర నుండి అంత శ్రమ వచ్చేదాకా కూడా దేవుని ప్రజల్ని పోనివ్వకుండా అడ్డుపడుతూ ఉన్నాడు. ఈరోజు కూడా చాలామందికి మందిరానికి రావాలి అన్నా, మందిరంలో దేవునికి ఏదైనా కానుక ఇవ్వాలన్నా, మందిరంలో దేవుని పని చెయ్యాలి అన్నా కూడా అపవాది ఎన్నో దాడులు చేస్తూ ఉన్నాడు. ఎన్నో కపటమైన మాటల్ని విశ్వాసులకు చెబుతూ దేవుని రాజ్యమునకు సంబంధించిన పనులను జరగనీయకుండా దైవజనుల మీద రాళ్ళేస్తూ ఉన్నాడు. తల మీద కొడితే దేహంలో ఏ అవయవము కూడా పనిచేయదు. విశ్వాసులు బలహీనపడితే వారిని వాక్యము ద్వారా బలపరిచేవాడు దైవజనుడు. అలాంటి వారిని మనము చెడ్డగా చూపిస్తే యేసు ప్రభు పని చేయడం ఆగిపోతుంది అని అపవాది చేస్తున్న ఈ దాడులను ఎవరైతే గ్రహిస్తారో వారు దేవుని మార్గము నుండి తప్పిపోరు. హల్లెలూయా. ఇశ్రాయేలీలు కూడా దేవుని మాటకు లోబడ్డారు కాబట్టి, ఇశ్రాయేలీలు కూడా వాక్యమునకు లోబడి దైవజనుడికి లోబడ్డాడు కాబట్టి ఐగుప్తులో నుండి బయటికి రాగలిగారు. హల్లెలూయా. ఈరోజు మనము కూడా వాక్యం ఏమో చెబుతుంది, ఆ వాక్యము ద్వారా దేవుడు మనతో ఎలా మాట్లాడుతూ ఉన్నాడు, ఈ దైవజనుడు వలన దేవుడు మనకి ఏమి చెప్పాలని ప్రయత్నము చేస్తున్నాడు అని ఎవరైతే సంపూర్ణంగా గ్రహించగలుగుతారో వారు కూడా ఈ లోకములో నుండి బయటపడతారు. హల్లెలూయా. పాపముల నుండి బయటపడతారు, శ్రమలో నుండి బయటపడతారు, కష్టములో నుండి బయటపడతారు, వారికి కలిగిన దుఃఖములో నుండి బయటపడి దేవుని సన్నిధిలో ఆనందించడం ప్రారంభిస్తారు. హల్లెలూయా. అటువంటి ధన్యతను దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.